Hi, welcome to SV Maths channel, Intermaths 1, Trigonometry ratios up to transformations. So 2 marks IMP problems. Okay, 4 marks, 7 marks అయిపోయాయి already ఒకసారి వీడియో చెక్ చేయండమ్మా. So 2 marks IMP problems. If sin theta is equal to minus 1 by 3 and theta does not lie in the third quadrant, find the value of A cos theta, B cot theta. So ఇది ఏంటంటే ఎక్సర్సైజ్ 60Aలో ఫస్ట్ రోమన్లో 4thలో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. సో ఎక్సెస్ ప్రాబ్లమ్ ఇది ఆల్రెడీ లాంగ్ వీడియోస్లో ఉన్నాయేమో చెక్ చేయండి ఒకసారి. ప్రాబ్లం ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, నెక్స్ట్ ఇఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సో 0 less than t less than 1 అండ్ థీటా డస్ నాట్ లై ఇన్ ది ఫస్ట్ క్వాడ్రేట్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ ప్రాబ్లం సైన్ థీటా, బి వచ్చి ట్యాన్ థీటా. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే ఎక్సైజ్ 60Aలో ఫస్ట్ ప్రాబ్లంలో 4thలో సెకండ్ ప్రాబ్లం. సో ఇది కూడా లాంగ్ వీడియోలో ఉంది, చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. Find the value of sin 330 degrees into cos 120 degrees plus cos 210 degrees into sin 300 degrees. సో ఇది వచ్చి ఎక్సర్సైజ్ 60Aలో ఫస్ట్ రోమన్లో 4thలో థర్డ్ ప్రాబ్లం. ఓకే, ఇది కూడా ఉంది, లాంగ్ వీడియో చెక్ చేయండి. ఓకేనమ్మా, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇఫ్ కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3, ఫైండ్ కాస్ థీటా అండ్ డిటర్మైన్ ద క్వాడ్రెంట్ ఇన్ విచ్ థీటా లైస్. ఓకే, సో ఇదేంటంటే ఎక్సర్సైజ్ 60Aలో ఫస్ట్ రోమన్లో 4thలో ఫోర్త్ ప్రాబ్లం. ఓకేనా, సో ఇది కూడా లాంగ్ వీడియోలో ఆల్రెడీ ఉంది, చెక్ చేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ప్రూవ్ దట్ cot π/20 into cot 3π/20 into cot 5π/20 into cot 7π/20 into cot 9π/20 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కూడా ఎక్సర్సైజ్ 60Aలో సెకండ్ రోమన్లో ఫస్ట్లో ఫిఫ్త్ ప్రాబ్లం. ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ ఎలిమినేట్ థీటా ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు బి సైన్ క్యూబ్ థీటా. ఓకేనా, సో ఇది వచ్చి ఎక్సర్సైజ్ 60Aలో థర్డ్ రోమన్లో థర్డ్లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ ప్రూవ్ దట్ cos 9 degrees plus sin 9 degrees by cos 9 degrees minus sin 9 degrees is equal to cot 36 degrees. సో ఇది వచ్చి ఎగ్జాంపుల్ 9th ప్రాబ్లం 253 పేజ్. ఓకేనా, సో ఇవి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి మీ ప్రాబ్లమ్స్, ఎగ్జామ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, సో నెక్స్ట్ షో దట్ cos 42 degrees plus cos 78 degrees plus cos 162 degrees is equal to 0. ఇది వచ్చి ఎగ్జాంపుల్ 10th ప్రాబ్లం 253 పేజ్. ఓకేనా. ఓకే, సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తము. ఓకేనమ్మా, అర్థమైందా? ఓకేనా. ఓకేనమ్మా. ఓకే, సో నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 9th సమ్. ఫైండ్ ది మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ ఫస్ట్ బిట్ 3 sin x minus 4 cos x. సెకండ్ వన్ cos of x plus π/3 plus 2 root 2 sin of x plus π/3 minus 3. సో ఇది వచ్చి ఎగ్జాంపుల్ ప్రాబ్లం పేజ్ నెంబర్ 257. ఓకే, నెక్స్ట్ ఎవాల్యూట్ sin square 82.5 degrees minus sin square 22.5 degrees. సో ఇది వచ్చి ఎక్సర్సైజ్ 6th C ఫస్ట్ రోమన్లో 5thలో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ది రేంజ్ ఆఫ్ 13 cos x plus 3 root 3 sin x minus 4. సో ఇది ఎక్సర్సైజ్ 6th Cలో ఫస్ట్ రోమన్లో 7thలో సెకండ్ ప్రాబ్లం. సో ఇది కూడా లాంగ్ వీడియోలో ఉంది, చూడండి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ sin alpha is equal to 3/5 where π/2 less than alpha less than pi. సో ఎవాల్యూట్ cos 3 alpha and tan 2 alpha. సో ఇది వచ్చి
ఇదేంటంటే ఎక్సర్సైజ్ 6th Dలో ఫస్ట్ రోమన్లో 4thలో ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఫైండ్ ది ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ఫస్ట్ వన్ cos 2x plus cos square x, సెకండ్ 3 sin square x plus 5 cos square x. సో ఇది వచ్చి ఎక్సర్సైజ్ 6th Dలో ఓకే ఫస్ట్ రోమన్లో 5th ప్రాబ్లం. సో లాంగ్ వీడియోస్లో ఉంది, చెక్ చేయండి. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రూవ్ దట్ 1/sin 10 degrees minus √3/cos 10 degrees is equal to 4. సో ఇది వచ్చి ఎక్సర్సైజ్ 6th Dలో సెకండ్ రోమన్లో 5thలో ఫస్ట్ ప్రాబ్లం. సో ఇది కూడా లాంగ్ వీడియోలో ఉందమ్మా, ఒకసారి చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin 34 degrees plus cos 64 degrees minus cos 4 degrees. సో ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం, నెక్స్ట్ వీడియోలో వస్తుందమ్మా. ఈ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఓకే. ఎగ్జాంపుల్ థర్డ్ ప్రాబ్లం 276 పేజ్. ఓకేనా. నెక్స్ట్ ప్రూవ్ దట్ sin 50 degrees minus sin 70 degrees plus sin 10 degrees is equal to 0. ఓకే. సో ఎక్సర్సైజ్ 6Cలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే. ఇది కూడా లాంగ్ వీడియోలో ఉంది. సో మీకు లేనివి ఏంటి ప్రాబ్లమ్స్ అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లేవు. ఓకేనా. అవి ఒకటి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఓకే. ఫైండ్ ది పీరియడ్ ఆఫ్ tan 5x. సో ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ 6th Bలో ఫస్ట్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇవన్నీ. ఫైండ్ ది పీరియడ్ ఆఫ్ cos of 4x plus 9/5. సో ఇది కూడా ఎక్సర్సైజ్ 6th Bలో ఫస్ట్ రోమన్లో థర్డ్ ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ఏ సైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈజ్ 2/3. ఇది కూడా ఎక్సర్సైజ్ 6th Bలో ఫస్ట్ రోమన్లో 6th ప్రాబ్లం. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ వన్ ఫైండ్ ఏ కొసైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈజ్ 7. సో ఎక్సర్సైజ్ 6th B ఫస్ట్ రోమన్లో 7th ప్రాబ్లం. ఓకేనమ్మా. సో ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఇవన్నీ కూడా IMP ప్రాబ్లమ్స్ అమ్మా, 2 మార్క్స్కి. స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే. ఓకేనమ్మా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.